జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వాయినం తీసుకోవడానికి అవని అర్హురాలే. అవని అర్హురాలా? అవును. ఎలా? ఎలా అంటే నేను అర్హురాల్ని కాను. సుజాత గారు నా మీద అభిమానంతో అలా అంటున్నారు. సుజాత గారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో కాస్త మంచి చెడు ముందు వెనక ఆలోచించండి. అన్నీ ఆలోచించానండి. ఏం ఆలోచించావు నువ్వు? బుర్ర తక్కువ పనులు కాకపోతేను. ఈ సుజాతని పిలవకండి, వస్తే ఏదో ఒకటి చేసి అందర్నీ ఇబ్బంది పెడుతుందని మేము చెప్తే నువ్వు విన్నావా అమ్మమ్మా? చూడమ్మా, మంచితనంలోనూ మంచి గుణంలోనూ సహాయంలోనూ సాహసంలోనూ అవని అందరికంటే ముందుండొచ్చు గాని ముత్తైదువులా వాయినం తీసుకోవడానికి మాత్రం అర్హురాలు కాదమ్మా. ఎందుకంటే అందుకు మెడలో తాళుండాలి, కాళ్లకు మెట్టెలుండాలి, నుదుటన సింధూరం ఉండాలి. పెళ్ళైన ఆడపిల్లకుండే ప్రతి అర్హత అవనికి ఉండాలమ్మా. అప్పుడే తను అర్హతను సంపాదించగలుగుతుంది. అవునమ్మా, పెళ్లి కాని అమ్మాయికి ఆ అవకాశం లేదు. మీరడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. అవనికి వాయినం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంకా మీరేం చెప్పాల్సిన అవసరం లేదు సుజాత గారు. నీ మౌనవ్రతం ఏమైంది? అంటే అది ఈ రోజు రాత్రి 12 గంటలు దాటే వరకు నువ్వు నోరు విప్పకూడదు కదా. వ్రతభంగం అయినట్టే కదమ్మా. మనసులో ఏ దురుద్దేశం పెట్టుకొని మౌనవ్రతం అని చెప్పిందో ఎవరికి తెలుసు. ముందు నేను చెప్పేది వినండి. మీకెందుకు శ్రమ? నేను చెప్తాను కదా సుజాత గారు. చూడండి, నేను మౌనవ్రతం వీడడం తప్పే. ఒక మంచి పని జరిపించడం కోసం ఇలా చేయడం తప్పు లేదని చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పింది. తొమ్మిదో ముత్తైదుగా అవని వాయనం అందుకోవచ్చు అని నేను చెప్తున్నాను. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? పెళ్ళైన అమ్మాయికే కాదు, పెళ్లి కావలసిన అమ్మాయికి కూడా క్లిష్ట సమయంలో వాయనం ఇవ్వచ్చు అని గతంలో ఓ సిద్ధాంతి గారు చెప్పడం నేను చూశాను. కాబట్టి అవనికి 9వ వాయనం ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు అని నేను బల్ల బుద్ధి మరీ చెప్తున్నాను. నువ్వు ఎప్పుడో వినడం ఎక్కడో వినడం సంగతి పక్కన పెట్టు. నేను చెప్పబోయేది వినండి. మీరు ఇంకొక మాట మాట్లాడినా మీరు ఎంతగానో అభిమానించే ప్రేమించే అవని మీద బొట్టు. నేను బయటికెళ్తూ మీ కార్ని దారిలో చూసి ఆగాను. మీరు వెనక్కొచ్చేశారు. నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు. నాకు తెలియకుండా ఏదో డ్రామా ప్లే చేస్తున్నారు. వాట్స్ గోయింగ్ ఆన్ బావా? అబ్బే ఏం లేదు వికాస్. ఐ వాంట్ ట్రూత్. ఎందుకు వెనక్కొచ్చేసారక్క? టెల్ మీ. కమ్ ఆన్. మేవేదో తప్పు చేసిన వాళ్ళలా ఎందుకు నిందిస్తున్నావురా? అసలేం జరిగిందో చెప్తాను విను. నువ్వన్నది కరెక్టే. మజదార్ నుండి తిరిగొచ్చేసాం. ఎందుకంటే అబ్బాయి తరపు వాళ్ళు హాస్పిటల్ నుండి ఫోన్ చేశారు. బాబు కండిషన్ మరింత సీరియస్ అయ్యింది, అర్జెంటుగా చెన్నై తీసుకువెళ్తున్నామని చెప్పారు. అందుకే వెనక్కొచ్చేసాం. అవునవును, మీ అక్క చెప్పింది కరెక్టే. ఈ విషయం చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచించారు? ఏదో నిజం దాచినట్టు
ఎందుకు కంగారు పడ్డారు? ఆ పిల్లాడికి ఏం కాకూడదనే టెన్షన్ తప్ప మాకింకేం కంగారుంటుంది చెప్పు. ఏమంటారండి? అంతేగా. ఆహా. నాకు కొంచెం హెడేక్గా ఉంది. తొందరగా కాఫీ పెట్టి తీసుకురా గౌతమి. అలాగే. ఏమైపోయావు? వస్తున్నా అంటూ ఊరించి చివరికి హ్యాండ్ ఇచ్చేశావు. అంటే అది ఏదో ఒకటి చెప్పి సమర్థించుకోకు. నువ్వు రాకపోవడం వలన నీ బదులు అవని 9 వాయినం అందుకుంది. మంగళగౌరి వ్రతంలో నాకంటే ఎక్కువ అదే సంతోషించింది. అరవకే బాబు, వికాస్ వచ్చి విన్నాడంటే అయిపోతాం. ఎందుకు రాలేదో చెప్పు. వద్దామనే బయలుదేరాం. నాకు తెలియకుండా ఏదో డ్రామా ప్లే చేస్తున్నారు. అసలేం జరిగిందో చెప్తాను విను. ఇప్పుడు చెప్పు, వాడిని తప్పించుకొని ఎలా రాగలం? వచ్చుంటే మంగళగౌరి వ్రతం సంగతి దేవుడెరుగు. వికాస్తో ఉండేది అసలైన యుద్ధం. మరీ గోడకి చెవుల్లా మన నీడలా తయారయ్యాడమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నా తమ్ముడెదురు పడ్డావంటే కథ కంచికి, నువ్వు మనింటికి అంతే. అయితే విక్కి వదిలేలా లేడనమాట. లేడు. వాడికిచ్చిన డబ్బులు వాడి మొహాన కొట్టేసి నా కూతుర్నిచ్చి చేయడం కుదరదని చెప్పేసే గౌతమి. అప్పుడు దుబాయ్ నుండి స్పెషల్ పెట్రోల్ తెప్పించి ముగ్గురు మీద వేసి తగలబెట్టేస్తాడు. అవునమ్మా, వాడు అలాంటివాడే. వికాస్ అన్ని రకాలుగా బలవంతుడమ్మా. నిన్ను బలవంతంగానైనా పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. అదే మాకు భయంగా ఉంది. అయితే శ్రీకర్తో నా పెళ్లి కంటే ముందు విక్కి చావు చూడాలన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.